హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇంకా హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత అయితే నెక్స్ట్ డే కొంచెం రెస్ట్ తీసుకున్నాను. ఆ తర్వాత సాటర్డే అయితే కొంచెం ఖాళీగా ఉన్నాను. ఇంకా సండే అయితే ఇంట్లో క్లీనింగ్ అంతా స్టార్ట్ చేశాను అనమాట. 4 days ఇంట్లో లేము కదా, మా వారు క్లీన్ చేశారు. కానీ కాకపోతే ఎంతైనా మాకు పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి అంత డస్ట్ ఇంట్లోకి, జిల్ల పురుగులు అవన్నీ వచ్చేసాయి. ఇంకా కిచెన్ అయితే కొంచెం ఆల్రెడీ అంతకు ముందు రోజు అంటే హాస్పిటల్కి వెళ్ళే ముందే కొంచెం డీప్ క్లీనింగ్గా చేసేసాను. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత డస్టింగ్ చేశాను. ఇక్కడ వచ్చిన 2 సంచులు వచ్చేసి లంచ్ బాక్స్ పంపించారు కదా హాస్పిటల్కి, చెందనే వాళ్ళది, మా మరిది వాళ్ళది. ఎవరి వాళ్ళకి పెట్టేశాను బాక్సులు, స్పూన్లు. ఇవన్నీ పాతవి పచ్చళ్ళు ఉన్నాయి, లాస్ట్ ఇయర్వి మామిడికాయ పచ్చడి. అవి మాకు పనావిడికి ఇద్దామనేసి నేను ఇట్లా జాడీలలో పెట్టాను. ఉసిరికాయ ఉంది, మామిడికాయ ఉంది, టమాటా ఉంది, కొంచెంగా ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టేసాను. తను తీసుకెళ్ళి ఇంకా వాళ్ళ డబ్బాలో పెట్టుకొని జార్స్ అయితే తర్వాత తీసుకొస్తుందిలే అని. ఇంకా మళ్ళీ నా దగ్గర వేరే డబ్బాలు కూడా లేవు పెట్టి ఇవ్వడానికి, అందుకే డైరెక్ట్గా ఇచ్చేసాను. ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ అంతా ఆఫ్ చేసేసి నేను దాంట్లో ఉన్నవన్నీ బెడ్ మీద పెట్టాను. మళ్ళీ కింద కూడా డస్ట్ ఉంది, అది కొంచెం ఫుడ్ కదా దాంట్లో పడిపోతుంది అనేసి మంచం మీద పెట్టేశాను. ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఆఫ్ చేసి కొంచెం ఐస్ అదంతా ఉంటే మొత్తం మెల్ట్ అయిపోయింది. ఒక గిన్నెలోకి అయితే ఫస్ట్ నిమ్మరసము, బేకింగ్ సోడా తీసుకొని ఫస్ట్ క్లీన్ చేశాను. ఆ తర్వాత అంటే ఎంతైనా లేడీస్ చేసి మళ్ళీ ఊడ్చిన తర్వాత ఎంత డస్ట్ వస్తుందో తెలుసు. ఆ ఓసిడి వల్లే నీకు సగం ఇది వస్తుంది అనమాట, జబ్బు. ఇందులో సగం జబ్బు ఓసిడి. అది తీసేయి ఫస్ట్, అది పోదు, అది పోకపోతేనే వస్తుంది అంతే. ఇంకా పోవాలి కొంచెం అట్లా అనమాట. ఫ్రిడ్జ్ కూడా నేను 1 monthకి ఒకసారి డీప్ క్లీనింగ్ చేస్తాను. ప్రతిసారి కూరగాయలు తీసుకొచ్చినప్పుడు ట్రేస్ అవన్నీ క్లాత్ తోటి జస్ట్ కాలిన్తో స్ప్రే చేస్తాను. 1 monthకి ఒకసారి మొత్తం ట్రేస్ అన్ని తీసేసి ఫ్రిడ్జ్ అంతా ఆఫ్ చేసి, ఏదైనా స్మెల్ ఉన్నా, ఏదైనా పడిపోయినా, పిల్లలు ఏదో ఒకటి తీసి పడేస్తూనే ఉంటారు కానీ అది మొత్తం అతుక్కుపోతుంది అనమాట. పెరుగు ప్యాకెట్స్ ఈ మధ్య తీసుకొచ్చి డోరుకు పెట్టేస్తున్నారు. అది రుద్దేసరికి నాకు మళ్ళీ షోల్డర్ పెయిన్ వచ్చింది నిన్న. గట్టిగా రుద్ది చేసారు. కాకపోతే మొత్తానికైతే నీట్గా అయిపోయింది, ప్రశాంతంగా ఉందన్నమాట. దాంట్లో అంటే మ్యాక్సిమం నేను ఉన్నవి లేనివి అసలు ఏం పెట్టను. కొంతమంది మొత్తం పెట్టి ఇట్లా మొత్తం ఫ్రిడ్జ్ అంతా ఫుల్ చేసేస్తారు, ఏది తీసినా పడిపోతుంది అనమాట. కాకపోతే నేను అంతగా ఏం పెట్టను. మ్యాక్సిమం తేయడం కూడా కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకొస్తాము. ఏదైనా కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ 1 week సరిపడా మాత్రమే తీసుకొస్తాం కాబట్టి అంతేముండదు. ఆల్రెడీ ముందే చిన్న ఫ్రిడ్జ్ కాబట్టి మాకు తెలుసు కాబట్టి పడుతుందా లేదా, వేస్ట్ అవుతుందా అని. అక్కడ చూడండి మొత్తం గట్టిగా అయిపోయామంటారు, అట్టగట్టి మొత్తం గట్టిగా అయిపోయింది. ఆ గుమ్మానికి పెట్టిన మామిడాకులు కూడా అవన్నీ తీసేసాను. దాన్ని పెట్టి మొత్తం అక్కడ ఎండిపోయింది కదా, తీస్తున్నా అనమాట. మొత్తం గీరుతున్నాను దాంతో, నాకు చేతికి రావట్లేదు. అదంతా తీసేసి మొత్తం అంతా తీసాను అనమాట. ఇంకా చిన్న కూర్చున్నా, ఇంకా ఓపిక కూడా లేదు ఒంగోని కూర్చొని కాళ్ళ మీద చేయాలంటే. ఇంకా కొంచెం టైం పడుతుంది అది, ఎందుకంటే డీప్ క్లీనింగ్ కదా, కొంచెం ఇదిగానే అయిపోయింది. ఎందుకంటే నాకు ఒంట్లో బాగాలేదు చాలా రోజుల నుండి. ఎప్పుడు నాకు లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఒకసారి చేశాను, అంతకుముందు ఒకసారి చేశాను. మళ్ళీ దాదాపుగా 2 months దాటింది. 2 months 3 months అయింది. 2 months 3 months దాటింది అనమాట డీప్ క్లీనింగ్ చేయక. అందుకనేసి ఈరోజు చేసేసాను. కొంచెం అంటే ఫ్రిడ్జ్ ఎప్పుడు స్మెల్ అనేది రాదు, ఎందుకంటే ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాం కాబట్టి. ఏదైనా మర్చిపోతే కానీ కూరగాయలు కూడా ఎక్కువ తీసుకురా. నిన్న ఒక పాలకూర ఇంకా ఏదో తీసుకొచ్చారు మా వారు, పాలకూర, టమాటా, బెండకాయ, సొరకాయ తీసుకొచ్చారు. అవి ఒక 2 days తీసుకొచ్చారు. ఎందుకంటే మళ్ళీ ఊరు వెళ్తున్నాం కదా, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టిపోతాయని వాడిపోవడమో పాచిపోవడమో ఏదో ఒకటి జరుగుతుంది, మొత్తం ఫ్రిడ్జ్ అంతా ఖరాబ్ అవుతుందని. అందుకనేసి కొన్నే తీసుకొచ్చాము. ఇంక ఇందులో ఉన్నవి ఏంటంటే చారు ఒకటి ఉంది, కొంచెం కారం డబ్బాలు, చింతపండు, పసుపు, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చి ధనియాల పొడి, కొన్ని ఇంకా ఫ్రిడ్జ్లో కంపల్సరీ పెట్టాల్సినవి ఉంటాయి కదా అవి. అదనమాట. ఏంటి దీవెన్ సౌండ్ వస్తుంది? ఈవెన్ డోరే మా దీవెన్ బాబు చూడు, మొత్తం సౌండ్ అంతా వీడియోలో కాపీ రైట్స్ పడతాయని చెప్పి నేను వినట్లేదు, చూస్తుండు. ఓపిక వచ్చిన దగ్గర నుంచి అసలు ఆగట్లా, సతాయిస్తుండు. ఈరోజు కూడా బ్లడ్ తీసుకొని వెళ్ళారనమాట టెస్ట్ కోసము. మార్నింగే వచ్చారు 9:30 అప్పుడు. దీవెన అప్పుడు లేవలేదు పాపం, లేపి బ్లడ్ ఇచ్చేసిన. ఏడ్చిండి ఈరోజు బాగా పాపం. ఏమొస్తుందో చూడాలి. ఫుడ్ అయితే మ్యాక్సిమం మేమైతే ట్రై చేసాము అడిగి తినిపించడానికి 2 days నుండి. కాకపోతే యాక్టివ్గానే ఉన్నాడు. లోపల ఎలా ఉంది ఏంటనేది అయితే చూడాలి.
చూడండి అక్కడ కూర్చోడానికి ఓపిక లేక ఫ్రిడ్జ్ మీద కూర్చున్నా నేను. మొత్తానికి అయితే మొత్తం అంటే వెనిగర్ కానీ లేదంటే అక్కడ దానికి బేస్ ఉంటుంది కదా, అది మొత్తం ఇలా ముందుకు వస్తే రాదు, వెయిట్ ఏం లేదు కదా దాంట్లో. అయితే బేకింగ్ సోడా నిమ్మరసం వేసేసి కొంచెం వాటర్ మిక్స్ చేసి తూర్చాను అనమాట. అందుకే మంచి నీట్గా తొందరగా కూడా పోయింది. కావాలంటే వెనిగర్ కూడా ఉంటుంది, అది కూడా చేయొచ్చు. ఇది జస్ట్ అంటే బాగా క్లీన్ చేస్తున్నాం కాబట్టి వేసాను. ఆ తర్వాత కాలిన్ కూడా తీసుకొచ్చి మళ్ళీ కాలిన్తో కూడా ఫైనల్గా మనం దాంట్లో పెట్టుకోవాల్సినవన్నీ పెట్టేటప్పుడు కాలిన్తో కూడా క్లీన్ చేశాను. ఎంత గట్టిగా రఫ్ చేసినా రావట్లే. అప్పటికే వాటర్ చల్లి కాసేపు ఉంచి డోర్ పెట్టేశాను. దానికి కొంచెం కొన్ని ఏమో వాటర్తో నానిన తర్వాత వచ్చాయి, కొన్ని గట్టిగా అయిపోయాయి అనమాట. ఇట్లా వాడిపోయినవి, ఎండిపోయినవి, పెరుగు, చింతపండు అతుక్కుపోయినవి ఇలాంటివి. ఎంత క్లీన్ చేసినా మళ్ళీ ఏదో ఒకటి హడావుల్లో వీడియో చేసేటప్పుడు పిల్లలు ఇట్లా చేస్తూనే ఉంటారు. ఇంకా అది కామను. మనం క్లీన్ చేయడం మళ్ళీ అది ఇది యథావిధిగా అవ్వడం. బట్టలు కూడా అంతే. కబోర్డ్లో మనం ఎంత నీట్గా సర్ది పెట్టినా మనమైతే నీట్గా తీసుకుంటాము. ఒక్కోసారి మనం కూడా వీడియోస్ పర్పస్ ఎక్కడికైనా హడావుడిగా రెడీ అవ్వాలంటే మాత్రం తీసి మొత్తం ఎక్కడక్కడ పడేస్తూ ఉంటాం. ఇంకా అవన్నీ నార్మలే కాబట్టి మా దీవెన వచ్చాడు కటింగ్ చేయించుకొని. చేతికి అది క్యాన్లో పెట్టారు కదా, అదంతా తీసేసి నిన్న కటింగ్ చేయించుకొని వచ్చాడు. వేనీళ్ళు పెట్టి తలస్నానం అయితే చేయించాము. కొంచెం ఫ్రెష్ అయిపోయాడు. వాడికి కూడా హాయిగా అనిపించింది. అమ్మ అన్నాడు స్నానం చేసిన తర్వాత 4-5 డేస్ తర్వాత. అట్లా అనమాట. ఇంకెళ్ళిన తర్వాత నేను ఆ ఫ్రిడ్జ్ పక్కన పెట్టేసి ఇంకా వీడియో అయితే ఆపేసి వాడికి స్నానం చేయించేసి వచ్చిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత ఇల్లంతా చాలా మంది కామెంట్స్ మంచి కామెంట్స్ ఇచ్చారు. చాలా థ్యాంక్స్. మాకు కూడా ఒక బూస్టప్ లాగా మీరేం పట్టించుకోకండి, మీరు కంటిన్యూ చేయండి, మీరు అవన్నీ వదిలేసేయండి అని చెప్పి అన్నారు. చాలా థ్యాంక్స్ అండి మాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ. అదనమాట. ఇక్కడేం పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, ఎగ్జామ్స్ ముందు రోజు నుండే ఏమేం కావాలో కొన్ని బుక్స్ తీసుకొని 6వ సబ్జెక్ట్ వరకు తీసుకొని మిగిలినవన్నీ ఇంట్లో పెట్టారు. ఇంట్లో ఎక్కడ పెడదామన్నా ప్లేస్ లేదు, కింద పడిపోతున్నాయి అన్నీ అనేసి ఈ కార్డ్బోర్డ్ బాక్స్ ఉంటే దీంట్లో పెట్టేసుకుని దీవెన. ఇంకా డోర్ వెనక దీవెన బాబు కూడా ఉన్నాయి, అవి కూడా జారిపోతూ ఉన్నాయి. ఇద్దరివి కలిపి బాక్స్లో పెట్టాను. ఈ బుక్స్ ఏం చేయాలో తెలియదు. అంటే నోట్ బుక్స్ రాసేసినవన్నీ, టెక్స్ట్ బుక్స్ కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏం చేసేటోళ్ళంటే మన తక్కువ క్లాస్ వాళ్ళకి మనం అయిపోయిన తర్వాత ఇచ్చేటోళ్ళం. ఇప్పుడు అలా ఏం ఎందుకంటే రాస్తున్నారు దీంట్లో మనకేం ఓన్లీ అది చూసి కాపీ చేసుకోవడానికి ఉండే క్వశ్చన్ ఉంటే ఆన్సర్ మనమే చేసేసుకోవాలి. టీచర్స్ రాపించేవాళ్ళు. ఇప్పుడు మ్యాక్సిమం 50-60% దీవెనికి దాంట్లోనే బుక్లోనే ఉంటున్నాయి అన్ని మ్యాచ్ చేసేవి. వాళ్ళవి కూడా వాళ్ళంత ఏమి ఉండదు కానీ 6th 7th క్లాస్కి ఇవ్వచ్చా ఎవరికైనా? 6th క్లాస్ వచ్చే వాళ్ళ బుక్స్ ఇప్పుడు అట్లా స్కూల్లో కూడా ఏం తీసుకొని ఇవ్వట్లేదు అనుక. అంటే మొత్తం తీసుకుంటారు, మొత్తం అంతా తీసేసుకోవాలి అట్లా అనమాట. ఇప్పుడైతే ఊడ్ చేసుకొని చిన్నప్పుడు మా అమ్మ ఉల్లిగడ్డలకేసి అట్లా తీసుకునే వాళ్ళు అనమాట. మొత్తానికైతే ఫ్రిడ్జ్ అంతా అయిపోయిందండి. ఇంకా సర్దలేదు, ఎందుకంటే వాష్ ఏరియాలో చూపించాను కదా ఇందాక. ట్రేస్ అన్నీ కూడా కొంచెం సర్ఫ్ వాటర్ చల్లేసి పక్కన పెట్టాను. ఈవినింగ్ వచ్చిన తర్వాత క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ తూడ్చుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అవన్నీ సర్దుకోవాలి. ప్రస్తుతానికైతే ఇల్లంతా ఊడ్చేసి పైన సెల్ఫ్స్ అవంతా డస్టింగ్ చేసేసుకొని ఇల్లు అయితే తూడ్చేసాను. కొంచెం ప్రశాంతంగా ఉంది. ఆ తర్వాత నేను తలస్నానం చేసి అన్నం తినేసి ఇంకా పడుకుని పోయాను. అది సండే కదా, మా వారు మటన్ తీసుకొచ్చారనమాట. నేను ఇల్లు క్లీన్ చేసుకుంటుంటే వంట ఆయనే చేశారు. ఆ రెసిపీ కూడా నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను చూడండి. మటన్ అంతా నీట్గా కడిగి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి కర్రీ చేసి పెట్టేశారు. నాకు పని అయిపోయి 3 అయిపోయింది నిన్న తినేసరికి. అన్నం తినేసరికి 3 అయింది. ఇంకా పని ఉన్నప్పుడు తప్పదు కదా. కిచెన్ అయితే అంతగా ఏం అవ్వలేదు, ఎందుకంటే పెద్దగా వంటలు ఏం చేయలే కాబట్టి. ఒకరోజు దోశ, ఒకరోజు అన్నం పాలకూర కర్రీ తీసుకొని వచ్చారు, ఉప్మా చేశారు మా వారు. అంటే కిచెన్లో అంత పెద్దగా ఇదేం అయితే ఏం చెయ్యరు అనమాట. మళ్ళీ నీకు అసలుకే నువ్వు ధ్యాస అంత ఈనే ఉంటుంది. నా కిచెన్ ఏమైతుందో, నా స్టవ్ ఏమైతుందో మొత్తం వచ్చిన తర్వాత మళ్ళీ డీప్ క్లీనింగ్ చేశాను. స్టవ్ కూడా క్లీన్ చేశాను. ఎందుకంటే మామూలుగా నూనె అది పడ్డప్పుడు తుడిస్తే సరిపోతుంది అనుకుంటారు. తుడిచిన తర్వాత కూడా మొత్తం అంతా జిడ్డుగా ఉంటుంది కాబట్టి నాకు సబ్బు వేసి లిక్విడ్ వేసి రుద్దితేనే నాకు మంచిగా అనిపిస్తుంది. అలాగనే ఎక్కువ చేయను. నేను వండితే మాత్రం మ్యాక్సిమం మూత పెట్టి పడకుండానే చూస్తాను. ఇంకా కొన్ని అయితే డీప్ ఫ్రై అయితే ఇంకా అలాంటివి ఏం చేయలేము, ముట్టుకోలేము కాబట్టి అప్పటికప్పుడు. ఎలాగో నెక్స్ట్ చల్లారిన తర్వాత స్టవ్ కూడా కొంచెం కూల్ అయిన తర్వాత అలా చేసేసుకోవడమే. చాలా మందికి ఉంటుంది, ఎవరైనా ఆడవాళ్ళకు ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఇంటి మీదనే ఉంటుంది ధ్యాస. ఏమవుతుందో, ఎలా ఉందో, మళ్ళీ వెళ్ళిన తర్వాత పని ఎక్కువ అవుతుందని మెయిన్ అదనమాట.
ఇంట్లో ఎవరైనా ఉన్నా ఓకే, ఇంట్లో ఎవరైనా ఉన్నా అది కూడా ప్రాబ్లమే. వాళ్ళు ఉన్నా ఇంకా నువ్వు లేకపోయినా నీకు ఉండదు, కానీ ఎవరైనా ఉంటేనే నీకు బాధ. ఎవరైనా ఉంటే అంటే మంచిగా ఉంచే వాళ్ళు, ఎక్కడక్కడ ఉంచి నీట్గా ఉంచి ఊడ్చి తూడ్చి శుభ్రంగా ఉంచితే ఓకే, గానీ అటు ఇటుగా ఎవరైనా ఉండి ఇప్పుడు సగం సగం ఊడ్చి సగం సగం వదిలేసి అట్లా చేస్తే వాళ్ళు ఉన్నా లేకున్నా ఒకటే అనిపిస్తుంది. నాకు నచ్చదు, అట్లా నచ్చదు అనమాట. నేననే కాదు 90% లేడీస్ అలాగే ఉంటారు. ఒక 10% అలా వదిలేస్తారా, ఏం గదులు ఎలా ఉంటాయండి, వెళ్ళిన తర్వాత చేసుకోవచ్చు అని. మాక్సిమం లేడీస్ అందరు అలాగే ఉంటారు. అవునా కాదా కామెంట్ చేయండి. మీకు అలాగే అనిపిస్తుంది ఎక్కడికైనా వెళ్తే? అంటే ఇల్లు వదిలేసి వచ్చామన్న బాధ కంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎలా ఉందో పని ఎలా చేసుకోవాలో అని. ఇప్పుడు మేము ఎట్టన్నా ఊరెళ్తే మాత్రము మాకు బాల్కనీలో పొద్దున్న లేచేసరికి నేను ఇంత డస్ట్ పడిపోయింది. నాకు ఈ డస్ట్ వల్ల కూడా సగం వస్తుంది అనమాట, ఎలర్జీ. అంత డస్ట్ పడింది. అందుకనేసి నేను అక్కడ ఏదైనా దానికి బాల్కనీ విండోస్ కూడా ఏదైనా పెట్టేసి వెళ్ళాలి. మామూలుగా ఊరు వెళ్ళినప్పుడు కూడా బాల్కనీలో మొత్తం ఇట్లా పట్టేది, కాళ్ళు అడుగులతోటి ఇట్లా వస్తుంది అనమాట కాలు పెట్టంగానే. అదొకటి భయం నాకు. ఇంకా అలాంటివి ఎవరింటికైనా వెళ్తాను. అందుకే నాకు ఎక్కువ రోజులు ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు, ఇష్టం ఉండదు. అదొకటి అనమాట. చూడండి ఇక్కడ అన్ని ఈవినింగ్ అయిపోయింది, పడుకొని లేచాను. ఇంకా జుట్టు కూడా వేసుకోవాలి, జస్ట్ ఫ్లక్కర్ పెట్టుకున్నాను, తలస్నానం చేసి. నిద్ర అయితే ఫుల్గా వచ్చేస్తుంది. నైట్ కూడా తొందరగానే పడుకుంటూ పోతున్నాము. ఒక్కరోజు నిద్ర కాచామంటే అది 1 వీక్ సరిపడంతే, అంత అలసట వచ్చేస్తుంది అనమాట. ఇంకా కాలిన్ కూడా తీసుకొచ్చారు మా వారు. ఇంకా అదంతా లోపల ఫ్రిడ్జ్ లోపల బయట డోర్కి అంతా స్ప్రే చేసాం. మెయిన్ ఎక్కడంటే హ్యాండిల్ దగ్గర ఉంటుంది జిడ్డు. అంటే ఏ చేత్తో పడితే ఆ చేత్తో తీయడం పట్టుకోవడం అట్లా, అంటే కొంచెం ఎక్కువ యూజ్ చేసేది అదే కాబట్టి అక్కడే ఉంటుంది అనమాట. బాగా 2 సార్లు మొత్తం స్ప్రే చేసి బాగా తూడ్చేసాను. ఫ్రిడ్జ్ వెనక సైడ్కి మొత్తం కింద అంతా చాలా నీట్గా అయిపోయింది. మాకు గిన్నెలు తోమేవాడు కూడా చాలా నీట్గా తోముతుంది. మేము ఖమ్మం వెళ్ళినప్పుడు బాగా మిస్ అయ్యాం అనమాట. అవన్నీ అక్కడ ఖమ్మంలో తోమినామైతే 2-3 మారారు, కానీ నాకు అస్సలు నచ్చేది కదా, జిడ్డు జిడ్డుగా ఎలాగో ఉండే, మళ్ళీ కడుక్కునేదాన్ని అట్లా అనిపించేది అనమాట. చాలా నీట్గా చేస్తుంది. అసలు మనం ఉండనవసరం లేదు. ఏదన్నా ఎక్కడికైనా వెళ్ళినా కీ ఇచ్చినా చాలా సేఫ్గా నీట్గా జాగ్రత్తగా అంటే మంచిగా ఉంటుంది అనమాట. వర్క్ మాత్రం అంటే ఎప్పుడైనా రాకపోతే రానది, కానీ మెయిన్ ఏంటంటే ఎక్కువ డుమ్మాలు కూడా కొట్టదు. నాకు అదొకటి మంచి విషయము. హెల్త్ బాగాలేకపోతే మాత్రమే రాకుండా ఉంటుంది, కానీ మిగిలిన టైంలో మాత్రం మ్యాక్సిమం తనకు కూడా నాకు తెలుసు. నాకు కొంచెం గిన్నెలు ఎక్కువ ఉంటాయి, కుకింగ్ చేస్తాము, కొంచెం పని ఎక్కువగా ఉంటుందని తెలుసు. అందుకనేసి నా కోసం అని నేను అప్పుడప్పుడు నువ్వు డుమ్మా కొడితే 1 రోజు 2 రోజులు అంటే ఓకే, కానీ ఎక్కువ రోజులు కొడితే మాత్రం ఇంకా నాకు కుదరదని తెలుసు. చాలా నీట్గా చేస్తుంది పని అయితే. మీ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కూడా చీర కూడా పెట్టా అనమాట తనకి. మళ్ళీసారి షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇంకొకటి తీసుకొచ్చి పెట్టాలంటే ఖమ్మం వెళ్ళేటప్పుడు ఒకరోజు లాస్ట్ ఉగాది వెళ్తామనంగా శారీ కూడా పెట్టాను. మధ్య మధ్యలో డ్రెస్సెస్, శారీస్, ఇంకేమన్నా కావాలన్నా ఏదైనా ఫ్రూట్స్ తెచ్చినా, ఏది తీసుకొచ్చినా, కర్రీస్ అయినా చట్నీస్ అయినా నేను అడగకపోయినా తనైనా అడిగి తీసుకుంటుంది, నాకు గుర్తు లేకపోయినా సరే. అంత బాగా చేస్తుంది అనమాట. నాకు మంచిగా ఆమె అయితేనే కంఫర్ట్గా అనిపిస్తుంది. ఎవరైనా ఒకళ్ళు అలవాటు అయ్యారంటే ఇంక అంతే కదా. నేను మానేస్తా అంటే తనకు కూడా పెద్ద ఇబ్బంది, నాతో ప్రాబ్లం ఏమి ఉండదు. కొంతమంది ఏదైనా వర్క్ చేస్తుంటే అంటే కొంతమంది చెయ్యని వాళ్ళకైతే మనం వెనకే ఉండి చూసుకోవాల్సి వస్తుంది, కానీ అలా ఏముండదు. ఈమె రాని రోజులు ఒక 2-3 months రానప్పుడు మాత్రం కొంచెం బాగా ఇబ్బంది అయింది నాకు. వేరే ఆవిడ వచ్చినప్పుడు అంటే సరిగ్గా తోమకుండా కడగకుండా దాంట్లో వేయడం అలాగా. నేను ట్రే పెట్టంగానే దాంట్లో ఐస్ మొత్తం ఫ్రిడ్జ్ ఆఫ్ చేసాం కదా, ఆ డీప్ ఫ్రీజర్లో ఉన్నది దాని కింద ఉన్నది మొత్తం పెద్ద ఐస్ గడ్డ మొత్తం దాంట్లో పడిపోయింది. మళ్ళీ తీసుకెళ్ళి బయటేసి వచ్చాను. ఇంక ఇక్కడ ట్రేస్ అన్నీ సెట్ చేసుకొని బాటిల్స్ అన్నీ నీట్గా తూడ్చేసి ఇలా పెట్టేసుకున్నాను అనమాట. చాలా ఫ్రీగా ఇప్పుడైతే మంచిగా ఉంది ఫ్రిడ్జ్ అయితే. ఇల్లు కూడా ఆల్రెడీ తూడ్చేసి మొత్తం అన్నీ ఎక్కడెక్కడ పెట్టేసి పడుకున్నాను. ఇంకా ఫ్రిడ్జ్లో మాత్రం ఇప్పుడు సర్దుతున్నాను. ఇదనమాట ఫ్రిడ్జ్ అయితే డీప్ క్లీనింగ్ చాలా నీట్గా అయిపోయింది. ఈ ట్రేస్ ఏంటంటే దీంట్లో నిమ్మకాయలు అవి పెట్టినప్పుడు వైట్గా అయిపోయింది రసం పడి, అదైతే పోవట్లేదు. చూడండి వైట్గా ఉంది. చాలా నేను చాక్తో కూడా తీసి చూసాను, అయినా పోవట్లేదు. తను క్లీన్ చేసినా పోవట్లేదు. ఈ ఫ్రిడ్జ్ తీసుకొని ఇప్పటికి 14 years. పెళ్ళైన పెళ్ళైన ఒక 2-3 daysకే అనమాట. సారీ అవన్నీ పెడతారు కదా, బీరువా, మంచం, ఇంకా ఫ్రిడ్జ్, పుట్టింటి వాళ్ళు అప్పుడెప్పుడు. మా పెళ్ళికి ఎన్ని ఇయర్స్ అవుతాయో ఆ ఫ్రిడ్జ్ కూడా అన్ని ఇయర్స్ అవుతాయి. అంటే అమ్మాయికి పెడతారు కదా మంచాలు, ఫ్రిడ్జ్లు, బీరువాలు, డ్రెస్సింగ్ టేబుల్, ఇవన్నీ అప్పుడు మా అమ్మ వచ్చి కొనిచ్చింది అనమాట. అవన్నీ గుర్తు.
ఇక్కడైతే మొత్తం అన్నీ సర్దేసుకుంటున్నాను. ఇంకా మొత్తానికైతే ఇల్లంతా నీట్గా అయిపోయింది. ఇది కూడా ఫ్రిడ్జ్ కూడా అయిపోయింది. కిచెన్ ఆల్రెడీ ఇంకా డైలీ చేస్తూనే ఉంటాం కాబట్టి అదొకటి ఆడవాళ్ళకి అదొకటి పిచ్చి అనమాట. ఇంకా హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మాత్రం ఏమి చేయలేదు మళ్ళీ, ఎందుకంటే ఆల్రెడీ నాకు కూడా నీరసంగా ఉంది, నిద్రలేక అంత ఓపిక లేదు. జస్ట్ చేసి హాస్పిటల్ నుండి తీసుకొచ్చిన గిన్నెలు అవన్నీ, అలాగే బెడ్షీట్స్ బ్లాంకెట్స్ అన్నీ ఉన్నాయి కదా, అవైతే వెంటనే వాష్ చేసేసుకున్నాను నెక్స్ట్ డేనే. ఆ పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేకి ఈ పని పెట్టుకున్నాను. ఇంకా మొత్తానికైతే ఇల్లంతా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికైనా హాలిడేస్కి వెళ్ళాలన్నా కూడా నాకు భయం అవుతుంది అనమాట, మనాది పట్టుకుంటుంది. ఏమైంది అసలు ఇలా ఉండకూడదు నాకు తెలిసి నిజంగానే, కాకపోతే తప్పదనమాట. ఆడవాళ్ళకి ఎవరైనా సరే మ్యాక్సిమం నేను చెప్తున్నా 95% 90% అలాగే ఉంటారు. అలా ఉండడం మంచిది, ఎందుకంటే ఎంత నీట్గా ఉంటేనే ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి. ఇంకెలా పడితే అలా ఉంటే కొంతమంది అంటారు ఎలా పడితే అలా ఉండి ఏది పడితే అది తింటే ఏమి రాదని. ఏం అలా అలవాటైన తర్వాత అట్లేం అంటే ఉండలేవరు అలా అలవాటైన వాళ్ళు. ఇందులో చారు ఉంది, కొంచెం పెరుగు ఉంది, 2 ప్యాకెట్స్ ఓపెన్ చేసి పెట్టేశారు. ఇంకా సమ్మర్ వచ్చింది కదా, మా ఇంట్లో బాగా కూల్ ఉంటుంది రైనీ సీజన్లో, వింటర్ సీజన్, అందుకే పెరుగు తోడుకోదనమాట, స్మెల్ వస్తూ ఉంటుంది. దానికోసం నేను పెరుగు ప్యాకెట్స్ యూజ్ చేస్తాను. ఇంక ఇప్పుడు సమ్మర్ కాబట్టి మంచిగా తోడుకుంటుంది, తోడు పెట్టాలి ప్యాకెట్స్ తీసుకొచ్చి. పాలే తోడు పెట్టేస్తాను. గేదె పాలు తీసుకుందామంటే అవి ఎక్కడెక్కడో చెత్త మొత్తం పేపర్లు అన్నీ నవిలి ఉంటాయి హైదరాబాద్లో. దానికంటే బెటర్ చాలామంది ఇన్స్టాలో షార్ట్స్లో కూడా గేదె పాలు తీసుకొని కాగబెడితే దాంట్లో ఇంత రబ్బర్ లాగా సాగుతూ ఉంది, ఎలాస్టిక్ లాగా వస్తుందని చెప్తున్నారు. నాకు అసలే ఇష్టం ఉండదు ఆ గేదెలు తినేవి, చెత్త కుప్ప దగ్గర చూస్తూ ఉంటాం కదా. వాటికంటే ప్యాకెట్ పాలే బెటర్, దాంట్లో ఏం లేకపోయినా పర్లేదు, టీగా తాగుతారు కాబట్టి ఏదో తాగినమంటే తాగినమని. ప్యాకెట్ పాలలో మాత్రం మ్యాక్సిమం ఎప్పుడు ప్యాకెట్లు ఇలా రాలేదని ఎప్పుడు నేను చూడలేదు. గేదె పాలు తీసుకున్న వాళ్ళే చాలామంది కంప్లైంట్ ఇచ్చారనమాట ఇక్కడ హైదరాబాద్లో కూడా. అయిపోయింది ఫ్రిడ్జ్ అయితే మొత్తానికి క్లీన్ అయిపోయింది, అన్నీ సర్దేశాను. ఇంక దానిపైన టవల్ కూడా తీసేసాను, అది కూడా వాష్ చేయడానికి మిషన్లో వేసేసాను అనమాట. ఇంక ఈ నాప్కిన్ ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్ కవర్ ఉంటే లాస్ట్ టైం అంటే ఒక్కొక్కసారి ఒకటి వేస్తాను, అంటే 3 ఉన్నాయి అనమాట నా దగ్గర. ఒక్కోసారి టవల్ వేస్తాను, ఒక్కోసారి షాల్వా వేస్తాను, ఏది వీలుంటే అది. ఈసారి మాత్రం ఫ్రిడ్జ్ కవర్ ఉంది కదా, అది లాస్ట్ టైమే నీట్గా చేసేసి వాష్ చేసి పెట్టేశాను, ఇప్పుడు అది వేసాను. అమ్మయ్య అప్పటితోనైతే పని అయిపోయింది. మీరు కూడా ఇలాగే చేస్తారా? ఇంకా ఫ్రూట్స్ ఉంటే అవి కూడా బేషన్లో వేసేసి పక్కన పెట్టాను. ఫ్రిడ్జ్లో పెడితే వీళ్ళు తినట్లేదు, కనపడట్లేదు కదా, నాకేం గుర్తుండట్లేదు. ఎదురుగా ఉంటే వాళ్ళే తీసుకొని, మా దీవెన్ బాబు చూసాడంటే తింటాడు. ఫ్రూట్స్కి అయితే జ్యూసెస్ తాగడు కానీ ఫ్రూట్స్ అయితే మంచిగా ఇష్టంగా తింటాడు అనమాట. వాడే తీసుకొని ఒలిచి ఇవ్వమని తీసుకొచ్చి మరీ ఇస్తాడనమాట. అందుకే నేను ఫ్రూట్స్ అయినా స్నాక్స్ అయినా ఎదురుగా ఉండేలాగా పెట్టేస్తాను. ఇంక మొత్తం సర్దేసిన తర్వాత మా వారు కూరగాయలు తీసుకొచ్చారు ఒక 2 డేస్కి. అంటే అది లేవు కదా అసలు, కీరా ఒకటే ఉంది, మిగిలినవి ఏమీ లేవు. సొరకాయ, పాలకూర, క్యాబేజీ, టమాటో తీసుకొచ్చారు, బెండకాయ కూడా తీసుకొచ్చారు. ఇంకా నిన్న ఎలాగో ఆ రోజు మటనే వండారు కదా, అది కూడా నైట్కి సరిపోయింది అనమాట. ఇంకా నెక్స్ట్ డేకి చెయ్యాలి. ఆల్రెడీ అందులో ఉన్నాయి, పట్టట్లేదు కొన్ని. ఇంకా ట్రేలో కూడా పెట్టేశాను. మ్యాక్సిమం ఫ్రిడ్జ్ ఖాళీగా ఉంచడానికే చూడాలి. నేను వెళ్తే మాత్రం ఈజీగా 400-500 అయితే కూరగాయలు, కాకపోతే 10 డేస్ పైనే వస్తాయి అనమాట. పుదీనా, కొత్తిమీర అవన్నీ కూడా తీసుకొచ్చుకుంటాను. ఇక్కడ దీవెన్ కూడా ఫ్రెష్ అయిపోయాడు, పడుకొని లేచాడు. టైం వచ్చేసి 6 అయింది. వాడికి ఫ్రూట్స్ కట్ చేసి ఇద్దామనేసి మొన్న రేణుకా వాళ్ళు వచ్చినప్పుడు వాటర్ మిలాన్, గ్రేప్స్, పొమోగ్రానైట్ అవి తీసుకొచ్చారు. పప్పాయ పెట్టమన్నారు కదా అనేసి మా వారేం పప్పాయ తీసుకొచ్చారు. చూడడానికి ఇంత పండుగ ఉంది కదా, కట్ చేస్తుంటే పొట్టు అస్సలు రావట్లేదు, తీయగా ఉందంట, కాకపోతే పొట్టు అయితే గట్టిగా ఉంది, మందంగా, హైబ్రిడ్ ఇది. ఇంకా అదే కవర్లో డైరెక్ట్గా పెట్టకూడదు కదా ఫ్రిడ్జ్లో, అలాగా ఓపెన్ కట్ చేసిన తర్వాత అనేసి నేను కవర్లో పెట్టాను. ఇంకా మిగిలిందంతా వాడికి కట్ చేసి పొమోగ్రానైట్, పప్పాయ ముక్కలు కట్ చేసి ఇచ్చాను, తినేశాడు. ఇంట్లో ఉండి ఎంత పనైనా చేసుకోవచ్చు, ఏదైనా వండి పెట్టవచ్చు, కానీ హాస్పిటల్ పాలయ్యామంటే ఇంక అంతే సంగతులు అనమాట. మనశ్శాంతి ఉండదు, చిరాకు వస్తుంది, భయం వేస్తుంది, ఎప్పుడు ఎవరు వచ్చి ఏది చెప్తారు అనేసి. దీవెన్ కటింగ్ చేయించుకున్నాడు చూడండి, మొత్తం అంతా ఇంకా వాళ్ళ నాన్న మొత్తం సమ్మర్ కటింగ్ చేయించాడు. వెనక జుట్టు ఏం లేదు, సైడ్కి ఏం లేదు, జస్ట్ ముందు ఇట్లా దూకోవడానికి మాత్రమే ఉంది, ఫ్రీగా ఉంటాడని. కాకపోతే జుట్టు ఉంటేనే బాగుంటుంది మా దీవెనకి, నాకు జుట్టు ఉంటేనే ఇష్టం. కాకపోతే ఎండాకాలం కదా, వాడేమో దువ్వనివ్వడు, ఆయిల్ పెట్టనివ్వడు, దువ్వనివ్వడు, ముట్టుకొనివ్వడు అసలు జుట్టుని.
అందుకనేసి అట్లా అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు మరీ ఎక్కువగా కూడా ఉంచొద్దులేండి. ఏదైనా షూటింగ్స్ అవి ఉంటే మాత్రం పెంచుతాము, లేదంటే ఎప్పుడు సమ్మర్లో మాత్రమే ఇట్లా దగ్గరికి చేయించుకుంటాడు కటింగ్. మిగిలిన టైంలో నార్మల్గానే ఉంటుంది. మొత్తం అంతా తీపిచ్చేసాడు, చిరాకు వచ్చిందని చూడండి. మొత్తం అంతా పోయింది జుట్టు అంతా. మళ్ళీ తొందరగా పెరుగుతుంది బాయ్స్కి మాత్రం జుట్టు. ఎంత కట్ చేసినా కటింగ్ చేసినా ఈజీగా వచ్చేస్తుంది వాళ్ళకి. ఇంకా 4 వైపులా కట్ చేసి పొమోగ్రానేట్ ఇట్లా కొంచెం ఓపెన్ చేసినట్టు చేసి స్పూన్తో కొడితే ఈజీగా వచ్చేస్తాయి. అంటే దాంట్లో వైట్వి అంత చెత్త అదంతా రాకుండా ఉంటుంది అనమాట. వాటంతటా అవే రాలిపోతూ ఉంటాయి గింజలు. దీవెనకి బాగా ఇష్టం పొమోగ్రానేట్ ఒకటి, వాటర్ మిలన్ ఒకటి, పప్పాయ కూడా తింటాడు బాగానే, జామకాయ బాగా ఇష్టం. ఇంకా కాకపోతే జ్యూసెస్ తాగాడు. దీవెనకేమో ఫ్రూట్స్ తినాలంటే బద్ధకము, జ్యూస్ తాగుతుంది చేసిస్తే. ఒక్కొక్కరు ఇందాం నిన్న అక్కడ ఉన్నాయి మ్యాంగో ఇప్పుడే వద్దు, హీట్ కదా ఇంకా ఎక్కువ ఇది. కానీ ఇప్పుడు వచ్చాయి అంత బాగా కూడా. తోట దగ్గరికి వెళ్ళి తీసుకుంటే మనకి బెస్ట్. ఒకసారి కొంచెం మాగేసుకోవచ్చు పండ్లు. కొన్ని పండ్లు ప్రస్తుతానికి తినడానికి, కొన్ని ఏమో అక్కడ ఏదైనా ఉంటే చూడాలి. ఊరు సైడ్ ఉంటాయి, అటు ఖమ్మం సైడు ఊర్లలోకి వెళ్తే మామిడి తోటలు ఉంటాయి కదా, అక్కడ అంటే తోటలు పడతారనమాట. పట్టినప్పుడు మనం అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. పచ్చివి దూరవి తెచ్చుకుంటే ఒక 10 days తర్వాత అలా తినొచ్చు. ప్రస్తుతానికి కావాలంటే పండినవి కూడా ఇస్తారు. మొత్తానికైతే ఇలా జరిగిందనమాట నెక్స్ట్ డే క్లీనింగ్ ఇదంతా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా దీవెన్ బాబు అయితే చాలా బాగున్నాడు. మీరు అందరూ పెట్టిన పాజిటివ్ కామెంట్స్, మీరు ఇచ్చిన బ్లెస్సింగ్స్ అన్నీ బాగా అంటే చాలా బాగా అనిపించింది మాకైతే. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు కూడా బ్లడ్ తీసుకెళ్లారు. ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కల్లా తెలుస్తుంది. చూడాలి, ఇంకా మంచిగా రావాలని అనుకుంటున్నాను నేను. అదొక్కటే ఉంది టెన్షను అంతే, ఇంకా తప్ప ఇంకేం లేదు. దీవెన్ అయితే మంచిగా అయిపోయాడు, యాక్టివ్గా అయ్యాడు. మరి ఓవర్ యాక్టివ్ అయ్యాడు అనమాట. ఎప్పుడు ఉండేదానికంటే ఇంకెక్కువ సతాయిస్తూ ఉన్నాడు. ఎక్కడికైనా వెళ్దాం, పార్కు తీసుకెళ్ళు, చందమామ ఇంటికి తీసుకెళ్ళు, అటు తీసుకెళ్ళు, కూరగాయలు తీసుకెళ్ళు, అటు ఇటు ఏమీ లేదంటే ఇంకా కూరగాయలు లేవు కదా, పప్పాయి కూడా లేదు కదా తీసుకురమ్మంటే, అప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళిద్దరు కలిసి వెళ్ళారు అనమాట. వెళ్ళేసి ఒక 1/2 hour అలా ఇలా వచ్చేసారు. ఇంటికి వెళ్ళడంట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.